బ్యాక్ టు గాసిప్స్ క్యారేజ్. పార్టీ పుట్టి 15 ఏళ్లు 3 సార్లు జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసింది. కానీ ఒక్కసారి కూడా వైసీపీ గెలవని సీట్లు చాలానే ఉన్నాయి. ఏకంగా 20 సీట్లు వైసీపీకి అందని ద్రాక్షగానే ఉన్నాయి. సిక్కోలు టు పాలకొల్లు, ఇచ్చాపురం టు హిందూపురం, ఇలా ఎన్నో సీట్లలో ప్రత్యర్థులపై పైచేయి సాధించలేకపోతోంది వైసీపీ. 2019లో వేవ్లోనూ ఆ సీట్లలో వైసీపీ బాగా వేయలేకపోయింది. ఇప్పుడు ఆ నియోజకవర్గాలపై వైసీపీ అధినేత జగన్ సీరియస్ ఫోకస్ పెట్టారట. మీకేం కావాలో చెప్పండి, ఆ సీట్లలో గెలిచి రండి అంటూ లీడర్స్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. ఆ సీట్లలో గెలిచేదెట్లా? వైసీపీ అధినేత ఆపరేషన్. పార్టీ ఆవిర్భావం నుంచి గెలవని సెగ్మెంట్లపై ఫోకస్. లేటెస్ట్ గా రాజమండ్రి రూరల్ నేతలతో జగన్ సమావేశం. రాజమండ్రి రూరల్లో గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తానన్న జగన్. ఆ మధ్య రేపల్లెలో చేరికలు, కొత్త నేతకు ఇన్ఛార్జ్. ఇచ్చాపురం, టెక్కలి, విశాఖ, గన్నవరం సీట్లపై ఆరా. వైసీపీ ఒక్కసారిగా కూడా గెలవకపోయిన సీట్లు చాలానే ఉన్నాయి. ఆ సీట్లలో పార్టీ వీక్ గా ఉందా, లేక ప్రత్యర్థులు స్ట్రాంగ్ గా ఉన్నారా, లేక క్యాడర్ యాక్టివ్ గా ఉన్నా నడిపించే నాయకులు ఇన్యాక్టివ్ గా ఉంటున్నారా? అసలు తప్పెక్కడ జరుగుతుంది? 2019 వేవ్లోనూ అక్కడ ఫ్యాను గాలి ఎందుకు వీయలేదు? ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కు అతిపెద్ద మిషన్ గా మారిందట. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఒక్కసారి కూడా గెలవని స్థానాలపై జగన్ ఫోకస్ పెట్టారట. 2014, 2019, 2024లో 3 ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరని స్థానాల్లో ఈసారి బాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్నారట. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తాము గెలవని సీట్లపై కాన్సంట్రేషన్ చేసి ఒక్కో నియోజకవర్గ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆ సీట్లలో గెలవకపోవడానికి కారణాలేంటనే దానిని ఆరా తీస్తున్నారట అధినేత. లోటుపాట్లను సరిదిద్దుకుని 2029లో ఆయా స్థానాల్లో వైసీపీ జెండా ఎగరవేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇచ్చాపురం, టెక్కలితో పాటు విశాఖపట్నం నగర పరిధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఇంతవరకు గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన ఫ్యాను పార్టీ విశాఖ జిల్లాలోనూ 11 సీట్లు గెలిచి 4 చోట్ల ఓడింది. విశాఖ నగర పరిధిలోని విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమలో ఖాతా తెరవలేకపోయింది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, పెద్దాపురం, మండపేట నియోజకవర్గాల్లో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లోనూ ఫ్యాను పార్టీ ఇంతవరకు విజయం సాధించలేకపోయింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలోనూ జగన్ పార్టీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె, గుంటూరు వెస్ట్లో వైసీపీ ప్రయోగాలు సక్సెస్ కావడం లేదు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా వైసీపీకి అందని ద్రాక్షగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మధ్య రేపల్లెలో టీడీపీ నేతలను చేర్చుకుని గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారట. ఇక లేటెస్ట్ గా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైసీపీ నేతలను జగన్ తాడేపల్లికి పిలిపించుకుని మరీ మాట్లాడారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు. 2024లో ఆయనే పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి కూడా అతన్నే బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం రాజమండ్రి రూరల్లో వైసీపీ గెలిచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు జగన్. రాజమండ్రి రూరల్లో పార్టీ పరిస్థితిపై చర్చించారు. 3 సార్లు వరుసగా ఓటమి పాల్పడంతో అక్కడ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై సూచనలు చేశారు జగన్. ప్రజలకు పార్టీని దగ్గర చేసేలా ప్రజా సమస్యలను లేవనెత్తడం వంటి అంశాలపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక రాజమండ్రి రూరల్లో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకునేలా పావులు కదపాలని చూస్తున్నారట. ఈసారి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవాలని, అక్కడ గెలిచి వస్తే ప్రభుత్వం రాగానే మంత్రి పదవి ఇస్తానని క్యాడర్కు హామీ ఇచ్చారట జగన్. రాజమండ్రి రూరల్లో వైసీపీ పార్టీ వీక్ గా ఉందట. సేమ్ టైం టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి బలమైన క్యాడర్,
అనుచర వర్గం ఉండడంతో అక్కడ వైసీపీ గెలవలేకపోయిందనే విషయాన్ని గ్రహించిన జగన్ లోపాలను సక్కదిద్దే ప్రయత్నం స్టార్ట్ చేశారట. మరి జగన్ ప్రయత్నాలు ఫలిస్తాయో? ఇప్పటి వరకు వైసీపీ గెలవని సీట్లలో ఈసారైనా ఆ పార్టీ జెండా ఎగురుతుందో లేదో చూడాలి మరి.